ఈ క్లాస్లో మనం ఆర్టికల్ 16లో క్లాస్ 4 టు క్లాస్ 6 వరకు ఏం చెప్తున్నాయో చూద్దాం. ప్రీవియస్ క్లాస్లో క్లాస్ 1 టు క్లాస్ 3 వరకు చూసాం కదా. క్లాస్ 1 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటో చెప్తుంది. క్లాస్ 2 డిస్క్రిమినేషన్ చేయకూడని ఏరియాస్ అంటే దేంట్లో డిస్క్రిమినేషన్ చేయకూడదో చెప్తుంది. అలాగే క్లాస్ 3 పార్లమెంట్ని ఎంపవర్ చేస్తుంది. దేనికి? రెసిడెంట్స్ ని కండిషన్ గా పెట్టి రిక్రూట్మెంట్ చేసుకోవడంలో ఆ డెసిషన్ మేకింగ్ లో పవర్ మొత్తం కూడా పార్లమెంట్ కే ఉంది అని క్లాస్ 3 చెప్తుంది. క్లాస్ 3 ప్రకారం రెసిడెంట్స్ ని బేస్ చేసుకొని కొన్ని స్టేట్స్ అపాయింట్మెంట్స్ ఇచ్చుకుంటున్నాయి. దాంట్లో మనది తెలంగాణ ఐపీ కూడా ఉంది. అంటే ఒక రిక్రూట్మెంట్ ఉంది అంటే ఒక నోటిఫికేషన్ లో లోకల్ పోస్టులు కొన్ని సపరేట్ చేసి ఓపెన్ పోస్టులు కొన్ని ఉంచుతున్నాం. ఆ లోకల్ పోస్టులు మనం ఏ స్టేట్ అయితే ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ, మనం మాత్రమే అప్లై చేసుకుంటాం, మనకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ఇలా రెసిడెన్స్ కండిషన్ లేని స్టేట్స్ కూడా ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు, కర్ణాటక చూసుకుంటే అక్కడ రెసిడెన్స్ కండిషన్ గా లేదు. మనం అంటే ఎవరు ఏ స్టేట్ వాళ్ళైనా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. కానీ అక్కడ రెసిడెన్స్ కండిషన్ గా లేకపోయినా సరే కొన్ని పోస్ట్ రిజర్వ్ చేయబడతాయి కదా. దేనికంటే కాస్ట్ కి. కాస్ట్ రిజర్వేషన్ అయితే ఉంది కదా. కాస్ట్ కి రిజర్వ్ కోసం కొన్ని పోస్టులు పక్కన పెట్టినప్పుడు మనము ఒకవేళ మనం ఆ క్యాస్ట్ అయినా సరే, స్టేట్ టు స్టేట్ యాక్చువల్లీ క్యాస్ట్ మారుతూ ఉంటాయి. ఒకవేళ సేమ్ క్యాస్ట్ అయినా సరే వేరే స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ లో రిక్రూట్మెంట్ కి ఎలిజిబుల్ కారు రిజర్వ్డ్ పోస్టులకి. ఎందుకంటే ఒక స్టేట్ ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికెట్ ని ఇంకో స్టేట్ యాక్సెప్ట్ చేయదు. సో ఆటోమేటిక్ గా వేరే స్టేట్ వాళ్ళు అక్కడ ఉన్న ఓపెన్ పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మన దగ్గర కూడా లోకల్ పీపుల్ కి తీసిన తర్వాత అంటే లోకల్ పోస్టులు కాకుండా మిగతా ఓపెన్ పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ అవుతున్నారు. అంటే అక్కడ ఇక్కడ రెండిట్లో కూడా ఓపెన్ పోస్టులకే వేరే స్టేట్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతున్నారు. కానీ రీజన్స్ మాత్రం వేరు. మన దగ్గర రెసిడెన్స్ ఉంది, అక్కడ రెసిడెన్స్ లేకపోయినా సరే రిజర్వేషన్ అయితే ఉంది. సో ఈ క్లాస్ లో ఆ రిజర్వేషన్ గురించి, అపాయింట్మెంట్స్ లో రిజర్వేషన్స్ గురించి చాలా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఆర్టికల్ 16 లో క్లాస్ 4 టు 6 వరకు మొత్తం కూడా రిజర్వేషన్స్ గురించి డీల్ చేస్తున్నాయి. ఫస్ట్ ఆర్టికల్ 16 క్లాస్ 4 ఏం చెప్తుందంటే, స్టేట్ మే ప్రొవైడ్ రిజర్వేషన్ టు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ అపాయింట్మెంట్ అని చెప్తుంది. అంటే స్టేట్ అంటే గవర్నమెంట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు అపాయింట్మెంట్స్ లో అని చెప్తుంది. కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏంటి, ఇగో ఇవి వీటికి ఇచ్చుకోండి అని అలా మెన్షన్ చేయలేదు. సో మనం బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఏం తీసుకుంటున్నాం? ఎస్సీ, ఎస్టీ. వీళ్ళు కాకుండా ఎస్సీ ఎస్టీ కాకుండా ఇంకా బ్యాక్వర్డ్ క్లాసెస్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏంటంటే ఓబీసీ. అయితే ఎస్సీస్ ని ఎస్టీస్ ని కాన్స్టిట్యూషన్ ఐడెంటిఫై చేసింది. వాళ్ళ కోసం సపరేట్ గా 341 ఆర్టికల్ ఫర్ ఎస్సీ, 342 ఆర్టికల్ ఫర్ ఎస్టీ. ఆ ఆర్టికల్లో సపరేట్ గా లిస్ట్ అవుట్ చేసింది అనమాట, నోటిఫై చేసింది. సో వీళ్ళ మీద మనకి క్లారిటీ ఉంది. ఎస్సీ ఎస్టీ మీద కాన్స్టిట్యూషన్ క్లారిటీ ఇచ్చింది. కానీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇంకేమున్నాయి చెప్పింది కదా రిజర్వేషన్ ఇవ్వమని. అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీస్ కని చెప్పలే, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎడ్యుకేషనల్లీ సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఇవ్వమని చెప్పింది. ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ లో ఎస్సీ ఎస్టీ కవర్ అయిపోయారు. ఎస్సీ ఎస్టీ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా బ్యాక్వర్డ్ క్లాసెస్ లో అని చూసుకుంటే కాన్స్టిట్యూషన్ ఏమీ క్లారిఫై చేయలేదు. అది చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? గవర్నమెంట్. అయితే సెంట్రల్ గవర్నమెంట్ స్టార్టింగ్ నుంచి కూడా ఎస్సీకి ఎస్టీకి రిజర్వేషన్ ఇస్తుంది. ఎస్సీకి 15%, ఎస్టీకి 7.5% ఇస్తుంది. కానీ ఓబీసీకి రిజర్వేషన్ ఏమి ఇవ్వట్లేదు అనమాట. కానీ స్టేట్స్ మాత్రం కూడా ఆ స్టేట్స్ లో ఉన్న అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళ పాపులేషన్ కి తగ్గట్టుగా రిజర్వేషన్స్ ఇచ్చుకుంటున్నాయి. యూనిఫార్మిటీ లేదు, ఏ స్టేట్ కా స్టేట్ వాటికి అవి లా చేసేసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. సో ఇలా ఉండగా
గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీస్ తో పాటు ఓబీసీ కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అంటే అసలు ఓబీసీ ఎంతమంది ఉన్నారు? ఒక డేటా కావాలి, క్లారిటీ కావాలి, స్టాటిస్టిక్స్ తో ప్రూవ్ అవ్వాలి. దానికోసము 1979లో మండల్ కమిషన్ ని అపాయింట్ చేసింది. మండల్ కమిషన్ ని అపాయింట్ చేసింది. దేనికి? ఓబీసీస్ ఎవరున్నారు డేటా ఇవ్వండి అనేసి. ఈ మండల్ కమిషన్ కాస్ట్ అంటే సోషల్ స్టేటస్, ఎడ్యుకేషన్ అండ్ ఆక్యుపేషన్ ఆర్ ఎకనామిక్ స్టేటస్ వీటిని కన్సిడర్ చేసి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరెవరు ఉన్నారో ఐడెంటిఫై చేసింది. చేసి 1980లో రిపోర్ట్ ఇచ్చింది. ఏమని? ఈ బీసీ 52% ఉన్నారు. పాపులేషన్, మొత్తం పాపులేషన్ లో బీసీ పాపులేషన్ వచ్చి 52% ఉంది. వీళ్ళకి 27% రిజర్వేషన్ ఇవ్వండి అని మండల్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ కి రికమెండ్ చేసింది. సో సెంట్రల్ గవర్నమెంట్ 1990లో బీసీస్ కి 27% ఇస్తున్నాం అని అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసేసరికి వీళ్ళు కాకుండా పాపులేషన్ లో ఉన్న మిగతా క్లాస్ వాళ్ళు అదేంటి ఆల్రెడీ ఎస్సీకి 15% ఇస్తున్నారు, ఎస్టీకి 7.5 ఆల్రెడీ ఇస్తున్నారు, ఇప్పుడు బీసీ కూడా 27% రిజర్వేషన్ ఇస్తే ఉన్న పోస్ట్ లో మొత్తం అట్టయిపోతే మరి మా పరిస్థితి ఏంటి అనేసి ఇండియా మొత్తం కూడా ప్రొటెస్ట్, కోర్ట్స్ లో ఛాలెంజెస్ వచ్చాయన్నమాట. దాంట్లో మెయిన్ కేసు ఏంటంటే సుప్రీంకోర్టుకు వచ్చింది ఇందిరా సాహ్ని కేసు వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏ ఇయర్? 1992లో. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమనిందంటే కాన్స్టిట్యూషన్ బ్యాక్వర్డ్ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వమని చెప్పింది. అంటే బ్యాక్వర్డ్ లో ఉన్న వాళ్ళని డిస్క్రిమినేట్ చేయొచ్చు, అంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఆర్ కంపెన్సేటివ్ డిస్క్రిమినేషన్ చేయొచ్చు. అలా అయితేనే ఈక్వాలిటీ అవుతుంది. అందరినీ కూడా ఈక్వల్ చేయాలి కదా. అలా చేయాలి అంటే రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. అయితే ఆ రిజర్వేషన్ 50% లోపే ఉండాలి. నార్మల్ కండిషన్స్ లో 50% లోపే ఉండాలి అని 50% సీలింగ్ పెట్టింది అనమాట. 50% దాటకూడదు. సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ ఇచ్చే రిజర్వేషన్ లో 50% క్రాస్ అవ్వకూడదు అని చెప్పింది. ఇది చూసుకున్నట్లయితే మనం ఈ మూడు కలిపితే 49.5% రిజర్వేషన్ అవుతుంది. సో సుప్రీంకోర్టు చెప్పిన దానికి లోబడే ఉంది కదా. ఆ రకంగా ఈ ఇందిరా సాహ్ని కేసు అనేది ఒక మైల్ స్టోన్ అనమాట రిజర్వేషన్స్ లో. 50% క్రాస్ అవ్వకూడదు నార్మల్ కండిషన్స్ లో అని సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది. అయితే ఇదే కేసులో వచ్చిన ఇంకొక ఇష్యూ ఏంటి అంటే ఎస్సీ ఎస్టీస్ కి ప్రమోషన్స్ లో కూడా కొన్ని స్టేట్స్ రిజర్వేషన్ ఇస్తున్నాయి, ఎస్సీ ఎస్టీస్ కి ఇచ్చాయి, అప్పుడు కొన్ని ఇవ్వట్లేదు. అది కూడా ఆ ఇష్యూ కూడా సుప్రీంకోర్టు ముందుకు వస్తే సుప్రీంకోర్టు ఏమనిందంటే ఎస్సీ ఎస్టీస్ కి రిజర్వేషన్ అపాయింట్మెంట్స్ లో అని కాన్స్టిట్యూషన్ చెప్పింది కానీ ప్రమోషన్స్ లో అని చెప్పలేదు. సో అలాంటి ప్రొవిజన్ ఎక్కడా లేదు, కాన్స్టిట్యూషన్ లో ఆ ప్రొవిజన్ లేదు అని చెప్పింది. క్లియర్ కదా ఇక్కడ వరకు? ఆర్టికల్ 16 రిజర్వేషన్స్ గురించి చెప్తుంది. ఎవరికి? బ్యాక్వర్డ్, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ కోసం. వాళ్ళు ఎవరు అంటే ఎస్సీ ఎస్టీ ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ లో ఉన్నారు బ్యాక్వర్డ్ కిందకి. ఇంకా వీళ్ళు కాకుండా ఇంకా అదర్ బ్యాక్వర్డ్ ఎవరు అని అనుకుంటే దానికోసం డేటా కోసం సెంట్రల్ గవర్నమెంట్ మండల్ కమిషన్ ని అపాయింట్ చేసింది. మండల్ కమిషన్ 52% పాపులేషన్ ఉన్నారు వీళ్ళకి 27% రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 1990లో గవర్నమెంట్ అనౌన్స్ చేసింది.
రిజర్వేషన్ ఇస్తున్నామని. దాంతో అది కాస్త సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్ళింది. సుప్రీంకోర్టు 50% లోపల ఉండాలి నార్మల్గా అని క్లియర్గా చెప్పింది అనమాట. ఇప్పుడు వచ్చింది అసలు సమస్య. సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారము ఈ రిజర్వేషన్స్ తీసుకుంటున్న ఎస్సీ ఎస్టీస్ ఎంట్రీ లెవెల్ వరకు వస్తున్నారు. అంటే స్టార్టింగ్ పోస్టులు, లోయర్ క్యాడర్. మరి హయ్యర్ క్యాడర్లో అసలు వాళ్ళ రిప్రజెంటేషన్ లేదు. మరి అప్పుడు అలాంటి పరిస్థితి ఏంటి? అది ఈక్వల్ అవుతుందా? ఈక్వాలిటీ అవుతుందా? అన్నిట్లో కూడా అందరు రిప్రజెంటేషన్ ఉండాలి కదా, అప్పుడే కదా ఈక్వాలిటీ అవుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కాన్స్టిట్యూషన్ ని అమెండ్మెంట్ చేయాలి అని డిసైడ్ అయింది. అందుకని కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి ఆర్టికల్ 16 క్లాస్ 4A ఇన్సర్ట్ చేసింది. ఎప్పుడు 77th అమెండ్మెంట్ యాక్ట్ తోటి 1995లో. దేనికోసము? రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్. ప్రమోషన్స్ లో రిజర్వేషన్ కోసం. ప్రమోషన్స్ లో రిజర్వేషన్ కోసం ఆర్టికల్ 16 క్లాస్ 4A ఇన్సర్ట్ చేసింది. దీని ప్రకారం ఎవరికి? ఎస్సీ ఎస్టీ ఆల్రెడీ కాన్స్టిట్యూషనే డిసైడ్ చేసింది వాళ్ళు బ్యాక్వర్డ్ లో ఉన్నారు అనేసి. సో ఎస్సీ ఎస్టీకి ప్రమోషన్స్ లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. ఎందుకంటే అపాయింట్మెంట్ లో ఇచ్చిన రిజర్వేషన్ ఓకే, కానీ అది గ్రౌండ్ లెవెల్లోనే ఉండిపోయింది, అంటే లోవర్ లెవెల్లోనే ఉండిపోయింది. హయ్యర్ క్యాడర్ లో ఎస్సీ ఎస్టీ లేరు. ఇది ఈక్వాలిటీ కాదు కాబట్టి వాళ్ళని కూడా అన్నిట్లో ఈక్వల్ చేయాలి. రిప్రజెంటేషన్ కూడా అందరికి దాదాపు ఈక్వల్ గా ఉండాలి. కాబట్టి ఆర్టికల్ ఇన్సర్ట్ చేయడం వల్ల ఎస్సీ ఎస్టీస్ కి రిజర్వేషన్స్ లో కూడా ప్రమోషన్స్ ఇచ్చుకోవచ్చు. ఇది ఇలా ఉండగా మళ్ళీ ఈ ప్రమోషన్స్ మీద మళ్ళీ కోర్టులో ఛాలెంజెస్ వచ్చాయి. దేనికని? ఏంటి అంటే స్టేట్స్ అన్ని కూడా ఆ తర్వాత నుంచి 95 తర్వాత నుంచి బ్లాంకెట్ ప్రమోషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాయి. అంటే అసలు ఎస్సీ ఎస్టీ రిప్రజెంటేషన్ ఆ క్యాడర్ లో ఉందా లేదా అని చూసుకోకుండా, అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కరెక్ట్ గా ఉంటుందా లేదా అని చూసుకోకుండా బ్లాంకెట్ ప్రమోషన్ ఇవ్వడం స్టార్ట్ చేశాయి. దాని మీద ఎం నాగరాజ్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2006లో అన్నమాట. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇలా బ్లాంకెట్ ప్రమోషన్స్ ఇవ్వకూడదు, అంటే రిజర్వేషన్ ని ఇంత ఇదిగా ఇవ్వకూడదు. కండిషన్స్ పెట్టిందనమాట. ఏమని? బ్యాక్వర్డ్నెస్ ప్రూవ్ చేయాలి. ఎవరు? స్టేట్ అంటే గవర్నమెంట్ బ్యాక్వర్డ్నెస్ ప్రూవ్ చేయాలి. రిప్రజెంటేషన్ ఉందో లేదో చూపెట్టాలి, డేటా చూపెట్టాలి. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కరెక్ట్ గా ఉంటుందా లేదా, అంటే ఈ ప్రమోషన్ ఇవ్వడం వల్ల అడ్మినిస్ట్రేషన్ డిలే అవ్వకూడదు. పబ్లిక్ కి సర్వీస్ ఇవ్వడంలో డిలే జరగకూడదు. ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు ఈ ప్రమోషన్స్ ఇవ్వడం వల్ల. అలాంటి కండిషన్స్, ఈ 3 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే గనక ప్రమోషన్స్ ఇచ్చుకోవచ్చు అని ఎస్ఏ డిక్లేర్ చేసింది 2006లో. మళ్ళీ దీని మీద ఇంకో కేసు, జర్నైల్ సింగ్ వర్సెస్ లక్ష్మీనారాయణ కేసులో 2018లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వీళ్ళ వాదన ఏంటి అంటే బ్యాక్వర్డ్ క్లాస్ ని ఎందుకు ప్రూవ్ చేయాలి, అసలు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు కూడా అంతే చెప్పింది, బ్యాక్వర్డ్ క్లాస్ ని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీస్ కి ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది 341, 342లో వీళ్ళు బ్యాక్వర్డ్ అని ప్రూవ్ చేసి కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ చేసింది. సో మళ్ళీ ఇక్కడ స్పెషల్ గా గవర్నమెంట్ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ బ్యాక్వర్డ్ లోనే ఉన్నారు. ఈ బ్యాక్వర్డ్నెస్ అనే కండిషన్ ని తీసేసి ఈ 2 మాత్రం ఫుల్ఫిల్ అవ్వాలి. ఎస్సీ ఎస్టీస్ కి ప్రమోషన్స్ లో రిజర్వేషన్ ఇవ్వాలి అంటే రిప్రజెంటేషన్, ఆ క్యాడర్ లో వాళ్ళ రిప్రజెంటేషన్ సరిపడా ఉందా లేదా అదొకటి చూసుకోవాలి. ప్రమోషన్ ఇవ్వడం వల్ల అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీ ఏమైనా తగ్గుతుందా, డిస్టర్బ్ అవుతుందా అది చూసుకోవాలి.
ఈ రెండు కూడా డేటా పరంగా చూసుకొని కరెక్ట్ గా ఉంటే గనక ప్రమోషన్స్ లో కూడా రిజర్వేషన్ ఇవ్వచ్చు అని జర్నల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు 2018 లో చెప్పిందనమాట. క్లియర్ కదా? రిజర్వేషన్స్ ప్రమోషన్స్ లో కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి అని 77 అమెండ్మెంట్ తోటి 1995 లో ఆర్టికల్ 16 క్లాస్ 4A కాన్స్టిట్యూషన్ లో ఇన్సెట్ చేశారు. దాని ద్వారా రిజర్వేషన్స్ ఇచ్చుకోవచ్చు ప్రమోషన్స్ లో. దాని మీద బ్లాంకెట్ ప్రమోషన్ ఇవ్వకూడదు అని సుప్రీంకోర్టు 3 కండిషన్స్ పెట్టింది. మళ్ళీ ఇంకో కేసు రావడం వల్ల ఈ బ్యాక్వర్డ్నెస్ ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ లో ప్రూవ్ అయింది కాబట్టి యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఈ బ్యాక్వర్డ్నెస్ తీసేసి మిగతా ఈ 2 కండిషన్స్ ని ఫుల్ఫిల్ అయితే గనక అప్పుడు ఎస్టీస్ కి ప్రమోషన్స్ లో రిజర్వేషన్ ఇవ్వచ్చు అని డిసైడ్. ఇది ఆర్టికల్ 16 క్లాస్ 4A గురించి. ఇది ఇలా ఉండగా ఆ ప్రమోషన్స్ కాకుండా అసలు అపాయింట్మెంట్స్ ఉన్నాయి కదా, క్లాస్ 4 ఆర్టికల్ 16 క్లాస్ 4 ఉంది కదా, దాంట్లో చాలా పోస్టులు ఎస్సీ ఎస్టీస్ తో ఫిల్ అవ్వడం లేదు అప్పట్లో. ఎందుకంటే ఎస్సీ ఎస్టీస్ కి సరైన ఎడ్యుకేషన్ లేదు, కరెక్ట్ గా ఎడ్యుకేషన్ యాక్సెస్ లేదు, అవేర్నెస్ లేదు. సో పోస్టులన్నీ ఫిల్ అవ్వకుండా అలా ఉండిపోయాయి. మరి వాటిని ఏం చేయాలి? దానికి సంబంధించి మళ్ళీ ఆర్టికల్ 16 క్లాస్ 4Bని ఇన్సెట్ చేస్తుంది కాన్స్టిట్యూషన్. 81st అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చి 2000 లో అమెండ్ చేసింది అనమాట. దీని ప్రకారం ఏంటంటే బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీ ఎస్టీస్ కోసం రిజర్వ్ చేసిన బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోయినప్పుడు వాటిని నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇమ్మీడియట్ ఇయర్ అని కాకుండా నెక్స్ట్ నోటిఫికేషన్ నెక్స్ట్ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు వాటిలో అంటే వాటితో కలపడం కాదు, వాటితో పాటు ఈ బ్యాక్లాగ్ పోస్టులను కూడా నింపాలి, ఫిల్ చేయాలి. అంటే ఇప్పుడు దాంట్లో ఇప్పుడు కొత్తగా వచ్చే నోటిఫికేషన్ లో రిజర్వేషన్ ఉంటుంది, దీన్ని కలపకూడదు. మళ్ళీ అది సపరేట్, ఇది సపరేట్. దీన్ని సపరేట్ గా ఫిల్ చేస్తారు. నోటిఫికేషన్ ఒకటే కానీ అది చూపించే విధానం, ఫిల్ చేసే విధానం ఒకటే కానీ రెండు పోస్టులు కూడా కలవవు. కొత్త రిక్రూట్మెంట్ లో ఎన్ని ఉంటాయో రిజర్వ్డ్ అన్నీ ఉంటాయి. ఈ బ్యాక్లాగ్ పోస్టులు మళ్ళీ తీసి సపరేట్ గా ఫిల్ చేస్తారు. రెండింటిని కలిపి ఒకేసారి ఫిల్ చేస్తారు, కానీ రెండు వేరు అన్నమాట. దానికోసం తీసుకొచ్చిన ఆర్టికల్ 16 క్లాస్ 4B, సారీ 14 కాదు, క్లాస్ 4B. మనం క్లాస్ 2 లో చూసాం ఏమని, రిలీజియన్ బేస్ తోటి డిస్క్రిమినేషన్ చేయకూడదు అని. ఓకే, కానీ టెంపుల్స్, మసీదులు, చర్చ్లు వీటిల్లో ఉండే ఎంప్లాయీస్ వేరే రిలీజియన్ వాళ్ళు ఉండడానికి ఓకేనా? అలా కుదరదు కదా, ఏ రిలీజన్ లో వాళ్ళే ఉండడానికి పాసిబుల్ అవుతుంది కదా. సో దానికోసం ఉన్న ఆర్టికలే అంటే క్లాస్ 2 కి ఇచ్చిన ఎగ్జామ్షనే ఆర్టికల్ 16 క్లాస్ 5 రిలీజియన్ కి సంబంధించిన అన్నమాట. అంటే టెంపుల్స్ లో హిందూస్ వాళ్ళు ఉండేలాగా, టెంపుల్ ఎంప్లాయీస్ అందరూ కూడా హిందూస్ ఉండేలాగా, చర్చ్ లో క్రిస్టియన్స్ ఉండేలాగా, అదే మసీద్ లో అయితే ముస్లిమ్స్ ఉండేలాగా, ఆ రిలీజన్ పర్టికులర్ రిలీజన్ ఉండేలాగా ఉంచడానికి క్లాస్ 2 కి ఎగ్జామ్షన్ గా ఆర్టికల్ 16 క్లాస్ 5 ఉందన్నమాట. క్లియర్ కదా? ఇంకొకటి ఆర్టికల్ 16 క్లాస్ 6 ఇదేం చెప్తుందంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఇంతసేపు మనం చూసుకుంది సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ కవర్ అయిపోయారు. కానీ అక్కడ కవర్ కాకుండా ఇంకా చాలా పూర్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఎకనామికల్లీ, మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని గవర్నమెంట్ 103rd అమెండ్మెంట్ తోటి 2019 లో చేసింది. ఎంత పర్సెంట్? 10% రిజర్వేషన్. ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ ఓబీసీకి ఉన్న రిజర్వేషన్ తో పాటు 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి కూడా 2019 లో 103rd అమెండ్మెంట్ తోటి ఇన్సెట్ చేసింది. అయితే మళ్ళీ దీని మీద కూడా ఛాలెంజెస్ ఎలా చేస్తారు? 50% సీలింగ్ పెట్టింది కదా సుప్రీంకోర్టు, మళ్ళీ ఎలా చేస్తారు? 50% ఎక్సీడ్ అయిపోతుంది ఇది కూడా కలిపితే.
దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఫైనల్ గా ఇది నార్మల్ కండిషన్స్ లో, ఇది ఎకనామిక్, ఇది సోషల్ ఎడ్యుకేషనల్ కదా, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కోసం సో ఏం కాదు అని యాక్సెప్ట్ చేస్తుంది. సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కోసం ఈ 50% సేవింగ్ పెట్టింది కదా, ఇది సపరేట్, ఇది కాదు, దీంట్లో కలవట్లేదు, ఇది సపరేట్ గా ఉంటుంది, సో పర్లేదు ఏం కాదు అని ఒప్పుకోవడం వల్ల 2023 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది 10% రిజర్వేషన్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అన్నమాట. ఇది ఆర్టికల్ 16 మొత్తం కూడా ఎంప్లాయ్మెంట్ గురించి, రిజర్వేషన్ గురించి చెప్తుంది. 16(1) ఏమో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటో చెప్తుంది. క్లాస్ 2 ఏమో డిస్క్రిమినేషన్ చెయ్యని విషయాల గురించి చెప్తుంది. క్లాస్ 3 రెసిడెన్స్ గురించి చెప్తుంది, రెసిడెన్స్ ని కండిషన్ గా పెట్టొచ్చు అని చెప్తుంది. క్లాస్ 4 SC/ST రిజర్వేషన్స్ గురించి చెప్తుంది. క్లాస్ 4A ప్రమోషన్స్ లో SC/STs కి రిజర్వేషన్ గురించి చెప్తుంది. క్లాస్ 4B బ్యాక్లాగ్ పోస్టుల గురించి చెప్తుంది. క్లాస్ 5 16 క్లాస్ 5 ఏమో రిలీజియన్ మ్యాటర్స్ అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళని పెట్టొచ్చు అని చెప్తుంది. క్లాస్ 6 ఏమో EWS కి రిజర్వేషన్ ఇస్తుంది. ఈ రకంగా ఒక పక్క డిస్క్రిమినేషన్ చెయ్యొద్దు అని చెప్పుకుంటూనే ఇంకో పక్కన అవసరం ఉన్న వాళ్ళకి కంపెన్సేటరీ డిస్క్రిమినేషన్ చేయొచ్చు. ఎందుకంటే మన అల్టిమేట్ గోల్ ఏంటంటే అందరినీ ఈక్వల్ చేయడం, ఈక్వాలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీ కావాలి. సో బ్యాక్వర్డ్ లో ఉన్న వాళ్ళందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి కదా ఎంప్లాయ్మెంట్ లో కూడా. సో దానికోసం ఇన్ని రిజర్వేషన్స్ పెట్టి వాళ్ళని కూడా ఈక్వల్ చేసే ప్రయత్నం. ఇలా కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 16 అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఇక్కడ చెప్పినటువంటి కోర్టు కేసెస్ అన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్ లో ఆర్టికల్ 17 గురించి చూద్దాం.